సో మన వెరీలాగ్లో ప్రోగ్రామింగ్ రాయడానికి ఏమేమి కావాలని తెలుసుకున్నాం, ఎన్ని లెవెల్స్ ప్రోగ్రామింగ్ తెలుసుకున్నాం. అలాగే వీటిలో కొన్ని డేటా టైప్స్ ఉంటాయండి. అంటే మీకు సిలో ఇంటిజర్, స్ట్రింగ్, ఫ్లోట్ అని ఉంటాయి కదా, క్యారెక్టర్ అని. అట్లాగే వెరీలాగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి మెయిన్లీ. ఫస్ట్ వన్ వచ్చి నెట్ డేటా టైప్, రెండోది వచ్చి వేరియబుల్ డేటా టైప్. ఈ నెట్ డేటా టైప్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ హ్యాండిల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఏ గేట్ ఆర్ ఏ కాంపోనెంట్. అంటే ఇది ఏం చేస్తుందంటే నెట్ అనేది మీరు ఏదైనా డివైస్ తీసుకుంటే దానికి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, దానికి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయని డిక్లేర్ చేయడానికి నెట్ను వాడతాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు, సారీ ఈ ఫిగర్ నెంబర్ ఇచ్చారు. నెట్ ఏ అంటే అవుట్పుట్ ఏ కదండి. నెట్ ఏ రిఫ్లెక్ట్స్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ గేట్ అండ్ గేట్ G1. సో నెట్ ఏం చేస్తుంది, ఏని రిఫ్లెక్ట్ చేస్తుంది, విచ్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ గేట్. అట్లాగే విచ్ ఈజ్ ద రిజల్ట్ ఫర్ ఏ అండ్ బి అవుట్పుట్ ఇస్తే, ఇన్పుట్ ఇస్తే అండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఏంటి ఏ. సో నెట్ ఎవరండి డిఫైన్ చేస్తుంది, అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ద కీవర్డ్ వైర్ ఈజ్ ప్రిలిమినర్లీ యూజ్డ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ నెట్స్. సో మనం ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి ఇచ్చాం అనుకోండి, లేకపోతే బి కామా సి ఇచ్చాం కదా. మనం ప్రోగ్రాంలో ఎలా రాస్తామంటే వైర్ బి కామా సి అని రాసుకోవచ్చు, లేదా ఏ మాత్రం అవుట్పుట్ ఇస్తున్నాం అనుకోండి, వైర్ ఏ. సో మనం డిక్లేర్ చేయడానికి ఒక సర్క్యూట్ యొక్క ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని డిక్లేర్ చేయడానికి మనం వాడే డేటా టైప్ ఏంటి, నెట్ డేటా టైప్. నెట్ బదులు మనం ఆల్టర్నేటివ్గా ఏం వాడుకోవచ్చు, వైర్ అనే నేమ్ను వాడుకోవచ్చు. సో మనం నెట్ అన్నా పిలవచ్చు, లేదా వైర్ అన్నా పిలవచ్చు. ఇదిగోండి ఇక్కడ రాసి చూడండి, ద టర్మ్ వైర్ అండ్ నెట్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. మనకి ఎట్లా కావాలితే అట్లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో నెట్ డేటా టైప్ దేనికి వాడతాం, టు డిక్లేర్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని డిక్లేర్ చేయడానికి మనం ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. అది ఏదైనా సర్క్యూట్ కావచ్చు, లేదా గేట్స్ కావచ్చు. సో నెట్ డేటా టైప్ అయిపోయింది. సెకండ్ డేటా టైప్ ఏంటి, వేరియబుల్ డేటా టైప్. ఈ వేరియబుల్ డేటా టైప్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఏం చేసాం, ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిక్లేర్ చేసాం కదా, అదేం చేస్తుంది, ఇన్పుట్కి ఇచ్చే వాల్యూస్ని, అవుట్పుట్ వచ్చే వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో స్టోరేజ్ అంటే మనం ఏం వాడుకోవాలి, రిజిస్టర్ వాడుకోవాలి. సో నెట్కి వైర్ ఆల్టర్నేటివ్ నేమ్ ఎలాగో వేరియబుల్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటండి, రిజిస్టర్. సో దీని గురించి తెలుసుకుందాం. సో రిజిస్టర్స్ రిప్రజెంట్ డేటా స్టోరేజ్ ఎలిమెంట్ దట్ రిటైన్ దేర్ వాల్యూస్ అంటిల్ అనదర్ వాల్యూ ఈజ్ అసైన్ టు దెమ్. సో రిజిస్టర్స్ ఏం చేస్తుంది, ఒక డేటా స్టోరేజ్ ఎలిమెంట్. ఇదేం చేస్తుందండి, ఒక వాల్యూని దానిలోనే స్టోర్ చేసుకుంటుంది ఎప్పటి వరకు, నెక్స్ట్ వేరే వాల్యూ వచ్చి దాంట్లో రీప్లేస్ అయ్యే వరకు అంటున్నారు. ఇక్కడ చూడండి, వేరియబుల్ డేటా టైప్. ఏ వేరియబుల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఫర్ ద స్టోరేజ్ డివైస్. ఓకేనా. ఇది ఒక స్టోరేజ్ డివైస్ కోసం వాడుకుంటామన్నాడు. ద కీవర్డ్ ఫర్ రిజిస్టర్ చూడండి, కీవర్డ్ ఏంటండి, రిజిస్టర్స్ అండ్ స్టోర్స్ ద వాల్యూస్ ఆఫ్ లాజిక్ 0, 1. అంటే మనం ఏది ఇస్తే వాల్యూస్ మ్యాక్సిమం 0, 1 వాడతాం మన డిజిటల్ సర్క్యూట్స్ కాబట్టి. ఓకేనా. వీటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి నేను వాడే కీవర్డ్ ఏంటి, రిజిస్టర్. ఈ రిజిస్టర్ ఏ డేటా టైప్లోకి వస్తుంది, వేరియబుల్. ఓకేనా. ఇందాక వైర్ ఏం చేస్తుందని చెప్పాను, ఇన్పుట్ని అవుట్పుట్ని డిక్లేర్ చేయడానికి అన్నాను. ఇది కొంచెం చూడండి, వైర్ ఏ. ఓకేనా. వైర్ బి కామా సి ఇట్లా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, రిజిస్టర్ని స్టోర్ చేసుకుంటుంది అన్న వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తారు, రిజిస్టర్ రీసెట్ అన్నాడు ప్రోగ్రాంలో. సో రీసెట్లోకి ఏం చేస్తున్నాడు, 1 బిట్ బైనరీ 1 అనేది పంపించాడు. సో రిజిస్టర్ అనేది రీసెట్ అయితే దీంట్లో ఉండే వాల్యూ అంతా 1 బిట్ బైనరీ 1. సో ఈ 1ని ఎవరు స్టోర్ చేసుకుంటారు, రిజిస్టర్ స్టోర్ చేస్తుంది. ఓకేనా. సో దీన్ని కాంప్లికేట్ చేయొద్దు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి రెండే. వెరీలాగ్లో మనకి ఓన్లీ 2 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి నెట్, దీనికి మనం నెట్ అన్న పిలుచుకోవచ్చు, లేకపోతే షార్ట్కట్లో దీని యొక్క కీవర్డ్ ఏంటండి, వైర్ అని రాస్తాం. వేరియబుల్ డేటా టైప్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటండి, రిజిస్టర్. ఓకేనా. సో ఇది వచ్చి స్టోరేజ్ కోసం వాడుకుంటాం, ఇది ఇన్పుట్ అవుట్పుట్స్ని డిక్లరేషన్ కోసం యూస్ చేసుకుంటాం. ఓకేనా.